హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల వరకు, అదేవిధంగా 24వ వచనం కూడా చూద్దామండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలింపరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఈ భూమి మీద మరి ధనము కూర్చుకొనవద్దు అని చెప్పి దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనుకునే వారు ఈ భూలోక సంబంధమైనటువంటి ధనమును బట్టి ఆ ధనమును ప్రేమించే వారుగా ఉండకూడదని, ఆ ధనమును కూర్చుకునే వారుగా ఉండకూడదని, ఒకవేళ గనక ఇక ధనమును సంపాదించుకుని కూర్చుకున్నట్లయితే, దాచుకున్నట్లయితే ఆ ధనమును దొంగిలిస్తాడని. సో దొంగ ఎవరు ఇక్కడ? అపవాది, దుష్టుడు. ఈ దొంగ యొక్క పని ఏమిటంట, నువ్వు సంపాదించినటువంటి, కూర్చుకున్నటువంటి, దాచుకున్నటువంటి డబ్బంతటినీ కూడా వాడు దొంగిలించుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, అనేక మంది వారి యొక్క శరీర బలహీనతలు కలుగుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మరి లక్షలు లక్షలు వారు సంపాదించుకుని కూర్చుకున్న ధనం అంతా కూడా వారు ఆ విధంగా ఖర్చు పెడతా ఉంటారు. అనేకమైన విషయాల్లో మరి మీ కుటుంబాల్లో మరి ధనము వృధాగా అయిపోతుందని కలవరపడతా ఉంటారు. ధనమును ఈ లోకంలో కూర్చుకున్నట్టు కాదు, కానీ దొంగిలిస్తాడు. కానీ మరి అది తుప్పు పడతా ఉంటుంది, అది చిమ్మగిలుతుంది. అంటే డబ్బంతా కూడా పచ్చిగా అయిపోయి, చిరిగిపోయి, దేనికి పనికిరాని విధముగా అయిపోతూ ఉంటుంది. నువ్వు సంపాదించిన సంపద అంతా కూడా పనికి రాకుండా వృధాగా అయిపోతుంది. అయితే నువ్వు పరలోకంలో గనక నీ ధనమును దాచుకున్నట్లయితే అక్కడ మరి దొంగ ప్రవేశించుటకు అవకాశం ఉండదు, అక్కడ దొంగ ఉండడు, దొంగ రాడు, ఆ డబ్బుకి తుప్పు పట్టదు, మరియు వారి యొక్క ధనము మరి చిమ్మగిలదని చెప్పేసి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా తెలియపరచడం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క సువార్త ఉన్నది, ఆజ్ఞ కాదండి. ఇది ఆజ్ఞ వేరు, సువార్త వేరు. సువార్త అనగా శుభకరమైనటువంటి వార్త. ఆ 21వ వచనంలో చూసినట్లయితే, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. మరి నీ యొక్క ధనము పరలోక ధనము గురించి ఆలోచన కలిగిన వారుగా మనమందరం కూడా ఉండాలి. ఈ లోక సంబంధమైన ధనమును కూర్చుకునే వారుగా మన హృదయాలు ధనము వైపు కలిగిన వారుగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపమును తీసివేసిన దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు. ధనమును మనము దాచుకొనకూడదు. మరి ఏలియా యొక్క జీవితంలో చూస్తున్నట్లయితే ఖగోళము చేత మరి ఆయనకు చక్కటి రొట్టెను, చక్కటి మాంసమును కూడా అనుగ్రహించినట్టు దేవాదేవుడు మన యొక్క జీవితాలకు, మీ అందరి జీవితాలకు కూడా దేవాదేవుడు ఆయన పోషించే దేవుడై ఉంటున్నాడు. ఆయన మన కాపరి అయి ఉంటున్నాడు, మనల్ని నివసింపచేసే దేవుడై ఉంటున్నాడు, ఆయన మన పోషకుడై ఉంటున్నాడు, మన కాపరి అయి ఉంటున్నాడు. మరి ఆయన పైన ఆధారపడుతున్న మీరందరూ కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో ధనమును సమకూర్చుకుందామని, ధనమును దాచుకుందామని, ధనమును హెచ్చించుకుందామని అనేకమైన ప్రయత్నాలు, దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కాకుండా ఈ లోక సంబంధమైన ధనమునకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వారుగా అనేక మంది వారు ఉంటున్నారు. అయితే ఈ లోకంలో ప్రతిదీ కూడా ధనముతోనే మరి సంబంధం కలిగిన విషయాలుగా మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ లోకంలో మరి ఒక వస్తువు కొనాలన్నా, ఒక వస్తువు మనకి మరి దానిని అనుభవించాలన్నా, ఆ ఒక వస్తువుని మన యొక్క గృహంలో ఉండాలన్నా మరి ధనముతోటే అది సమకూర్చబడుతున్నటువంటి విషయాలను కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. ఒక లేఖన భాగం చూసినట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. మొట్టమొదటిగా మనము యెహోవా యొక్క ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మరి నీతిమంతుల యొక్క గృహము ధననిధి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆ దేవుడు ఆశీర్వించినప్పుడు, ఆ దేవుడు నిన్ను నీతిమంతులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మిమ్మల్ని చూసినప్పుడు మీ యొక్క గృహాలలో, మీ యొక్క జీవితాల్లో తప్పకుండా దేవుని యొక్క ధననిధులు ఉంటాయని ఈ రాత్రి కాల సమయంలో మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. కానీ నీ యొక్క హృదయం ఎక్కడ ఉంది?
పరలోకంలో దాచుకున్న ధనముగా ఉన్నదా, లేకపోతే ఇక లోక సంబంధమైనటువంటి ఆ ధనమును కూర్చుకునే విధముగా ఉన్నదా అన్న ప్రశ్నను కూడా మీ అందరికీ తెలియపరుస్తూ, మరి నీ బిడ్డల కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ గృహము కొరకు, లేకపోతే ఉద్యోగాల కొరకు, ఇంకా ఏదైనా రికమెండేషన్ కొరకు మరి అనేక మంది లంచాలు ఇస్తూ ఉంటున్నారు. అనేక మంది వారు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా డబ్బు ఆశించేవారుగా ఉంటున్నారు. ప్రతి మానవుడు చూడండి, మరి డబ్బు కొరకే వారి ప్రయత్నములు కొనసాగించబడుతుంది. వారి ఆహారము కోసం గడిచిన 4-5 రోజులుగా మరి ఈ ధనము గురించి, మరి ఆ వివాహముల గురించి, ఆ నోవాహు ప్రళయం యొక్క ముందు తినుచు త్రాగుచు ఏ విధముగా అయితే పెండ్లికి ఇచ్చుచు పెండ్లి చేసుకుంటున్నారో ఈ లోక సంబంధమైన వాటిని బట్టి వారు జీవిస్తూ ఉన్నారు. అందరూ కూడా జీవిస్తున్నారు. మరి ఈ వాక్యం వింటుంటే మీరందరూ కూడా, క్రీస్తును కలిగిన మీరందరూ కూడా పరలోకంలో ధనమును, నిత్యమైనటువంటి శాశ్వత కాలము జీవించేటువంటి ఆ యొక్క నిత్య జీవము కొరకు నీ ధనమును ఎంతవరకు సమకూర్చుకుంటున్నావు? ఈ లోకంలో 100 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు, ఈ యొక్క 70-80 సంవత్సరాల కొరకు ధనమును కూర్చుకుని మరి అది దొంగలిస్తున్నప్పుడు నీ హృదయం కలత చెంది అది నువ్వు మరణించిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళలేవని నీకు తెలిసినప్పటికీ కూడా ఈ లోకంలో ధనము కోసము ప్రయాసపడుతున్నావు. అయితే దేవాదేవుడు మరి మన యొక్క పోషణను, మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు తగిన విధముగా ఆయనకి బిడ్డలు సమకూరుస్తా ఉన్నాడు. మీ అందరికీ కూడా దేవుడు సమకూరుస్తున్నాడు. అయితే అనేకమైన వాటి కోసం ప్రయాసపడతా ఉన్నారు. పొరుగువారు వలె, పక్కవారు వలె మనము కూడా జీవించాలనేటువంటి తలంపులతో ఉంటున్నారు. కానీ మరి పొరుగువారిని బట్టి అసూపెడేవారుగా ఉన్నారు. కానీ పొరుగువారిని ప్రేమిస్తున్నప్పుడు, పొరుగువారిని క్షమిస్తున్నప్పుడు, పొరుగువారికి సహాయం చేస్తున్నప్పుడు నీ యొక్క ధనము పరలోకంలో అది హెచ్చైన విధముగా అది జరిగించబడుతుందని, హెచ్చైన విధముగా అది అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ఈ రాత్రి కాల సమయంలో మీ అందరికీ తెలియపరుస్తుంది. మీ యొక్క ధనము ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో, ఏ విధముగా వస్తుందో అనేటువంటి ప్రయత్నాలు, మరి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. కానీ మరి ఆ పరలోకంలో నువ్వు నిత్యము కూడా మరణము చూడనటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఎంత ధనమును మరి సమకూర్చుకున్నట్టుకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఎంతవరకు ప్రయాసపడుతున్నావు, ఎంతవరకు నీ ధనమును సమకూర్చుకుంటున్నావు అన్నటువంటి ప్రశ్నను మనం వేసుకున్నట్లయితే ఈ లోకంలో నువ్వు ఏ ధనము కోసమైతే ప్రయాసపడుతున్నావో దానిలో మరి ఒక 10% అయినా సరే దేవుని వైపు మీరు ఆ యొక్క పరలోక రాజ్యంలో మీరు ఆ యొక్క ధనమును సమకూర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు అది దినదినము కూడా దేవుడు అభివృద్ధి పరుస్తూ మరి ఆయనకు వారసులుగాను, ఆయనకు బిడ్డలుగాను, ఆయన నీతిమంతులుగాను, ఆ యొక్క నిత్య రాజ్యంలో ధనవంతులుగా దేవుడు మిమ్మల్ని ఒక చక్కటి విశ్వాస యాత్రికులుగాను, ఆ విశ్వాసంలో బలమైన సాధనములుగా ఉన్నారని దేవుడు హెచ్చైన స్థితిలో మిమ్మల్ని ఆ పరలోక నివాసం నిలబెడతాడని ఈ రాత్రి కాలస్థంలో తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఏమంటే 21వ వచనం చూసినట్లయితే, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. సో నీ యొక్క మరి ధనము పరలోక ధనమైనదిగా ఉండాలి. ఈ లోకంలో నుండి ధనము కోసం మనము ప్రయాస పడకూడదు. కొద్ది కాలము తర్వాత ఈ లోకంలో ధనమును విడిచిపెట్టవలసిన వారే ఉన్నారు, మరి బంగారాన్ని విడిచిపెట్టవలసిన వారే ఉన్నారు. సామెతల గ్రంథంలో చూసినట్లయితే వెండి బంగారముల కంటే దేవుని జ్ఞానంలో సంపూర్ణుల అగుట ఎంతో ధన్యత. ఈ లోకంలో ధనము కంటే, ఈ లోకంలో బంగారము కంటే దేవుని మాట ప్రకారముగా నడుచుకున్న వారు ఎంతో ధన్యులు. అనేక సమయాల్లో ధన్యతను పొందుకొనలేకపోతున్న గల కారణం ఏంటంటే నీ హృదయము ఎప్పుడు కూడా దేవా ధనము 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 అని చెప్పేసి ఈ లోక సంబంధమైన కష్టాలు, నష్టాలు ధనము ద్వారా అది తొలగిపోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అయ్యా మరి కొద్ది కాలము తర్వాత ఈ లోకం నుంచి నేను మరి నీ యొక్క రాజ్యంలోకి నేను వస్తాను కాబట్టి ఈ లోకమును ధనమును బట్టి నేను చింతించట్లేదు, ఈ లోక ధనమును బట్టి నేను ప్రయాసపడటం లేదు, కానీ నీ యొక్క పరలోకంలో నుండి ధనము కోసం నేను ప్రయాసపడుతున్నాను. నీ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ ధనమును సమకూర్చుకునే విధముగా నా హృదయాన్ని మార్చు అని మనం ఎప్పుడైతే అడుగుతుంటామో ఈ లోక ఆశలను బట్టి, ఈ లోకమైనటువంటి సంబంధమైన ధనమును బట్టి కానీ, బంగారం బట్టి కానీ మనము కలత చెందకుండా దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా సమాధానం కలిగి ఉంటుంది. నీ కుటుంబానికి, నీ యొక్క జీవితానికి సంతోషము, సమాధానము లేకుండా ఎందుకు ఉన్నదంటే ఈ లోక ధనము వైపు నువ్వు పరిగెడుతున్నావు. దాని వలనే కూడా నీ కుటుంబంలో సంతోషము, సమాధానం ఉండటం లేదు.
పరలోకంలో ధనమును బట్టి సంతోషిస్తున్నావా? ఈ లోకంలో ధనమును బట్టి దొంగ వచ్చి ఎప్పుడు నా ధనమును, నా సొమ్మును దొంగలిస్తాడని ఆందోళనలో ఉన్నావా? నీ ధనము వేరే వాళ్ళకి ఇస్తే తిరిగి మరలా వస్తుందా? నీ డబ్బు వేరే వాళ్ళకి ఇస్తే మరి వారు సమయానికి ఇవ్వగలరా? నా ధనము నా పిల్లలకే, నాకు వరకు మాత్రమే, నా కుటుంబం వరకే ఉండాలి, అది వారికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచన చేస్తున్నావా? దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నారు. మరి నీ యొక్క ధనము ఎక్కడుండునో అక్కడ నేను హృదయము. అయితే ఈ ధనము పరలోక ధనమైన విధముగా ఉండాలని ఆ దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు ఈ రాత్రి కాల సమయం. పరలోక ధనమును గురించి మనం ఆలోచన కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు నీ హృదయం ఎక్కడ ఉంటుందంట, నీ తలంపులు ఎక్కడ ఉంటాయంట, నీ ఉద్దేశం ఎక్కడ ఉంటాయంట, ఆ అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుని యొక్క రాజ్యంలో నీ యొక్క హృదయము ఉంటది. నిత్యము కూడా మరణం లేనటువంటి జీవితములు మన ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుడు స్థిరపరిచున్నాడు. అందును బట్టి మనం ప్రయాసం కలిగిన వారుగా ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి మనము తలంచుకొనక, ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి మనము వెనకడుగు వేయక, కృంగిపోక, దిగులు చెందక, కన్నీరు చెందక, ఆ పరలోకపు ధనమును బట్టి మనం అందరం కూడా ఎప్పుడైతే ఈ లోకములో ఉన్న ధనమును బట్టి, డబ్బును బట్టి మన హృదయాలను మార్చుకుని దేవుని యొక్క పరలోకంలో ఉన్న ధనమును వైపు చూస్తుంటామో అప్పుడు సంతోషము, సమాధానం మీ అందరికీ కలుగుతూ ఉంటుంది. 24 వచనం చూద్దామండి ఒకసారి. 24 వచనంలో చూసినట్లయితే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించిన ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇద్దరు యజమానులకి ఒక దాసుడుగా, ఇద్దరు యజమానులకి ఒక దాసుడు మరి ఇద్దరికి న్యాయం చేయలేడు. ప్రేమిస్తాడని ఒక యజమానుడిని ద్వేషిస్తాడని, ఒక యజమానుని తృణీకరిస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియపరుస్తున్నారు. మనము కూడా అయితే నీవు సిరికి కానీ, అంటే ధనముకు కానీ, దేవునికి మాత్రమే సంబంధమైన వారుగా ఉండాలి, కానీ రెండిటిని నువ్వు ప్రేమించలేవు. అయితే దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తావు, ధనమును ద్వేషిస్తావు. నువ్వు ధనమును ప్రేమిస్తున్నావు అంటే దేవుడికి దూరముగా ఉంటున్నావు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మరలా ఒకసారి చూద్దామండి. 24 వచనము, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షము నుండి ఒకరిని తృణీకరించును. ఏమనండి, ఒకరిని పక్షము నుండి ఇంకొకరిని తృణీకరిస్తాడని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ప్రేమిస్తారు. మరి ఇద్దరికి కూడా న్యాయము చేయలేడని చెప్పేసి ఆ దాసుడు ఆ ఇద్దరు యజమానుల దగ్గర మరి ఎవరికి న్యాయము చేస్తాడో, ఎవరికి న్యాయము చేయలేడో అన్న వాక్యము నాకు చాలా చక్కగా తెలియపరచబడుతుంది. అటు రీతిగానే మరి ఇక్కడ ఏమన్నా అండి, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అయితే మనము ఈ లోక సంబంధమైనటువంటి ధనమును బట్టి దాసులుగా మనం ఉండాలి, లేకపోతే ఆ పరలోకపు తండ్రికి దాసులుగా ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. క్రీస్తును కలిగిన మనమందరం కూడా, క్రీస్తు ఆత్మ కలిగిన వారందరిగా మనమందరం కూడా, పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన మనమందరం కూడా, క్రీస్తు రక్తము చేత మన యొక్క పాపములన్నీ కూడా తొలగించబడిన వారుగాను, ప్రతి శాపమును కూడా తొలగిపోయబడిన వారుగా మనమందరం కూడా నిత్య రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు వారసులమైన దేవుని పిల్లలుగా మనమందరం కూడా ఉన్నాము. అయితే ఈ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను కనపరిచేటువంటి దేవుని పిల్లలుగా మనం అందరం కూడా ఈ లోక సంబంధమైనటువంటి ధనమును బట్టి మనము దాసులుగా ఉండకూడదు, కానీ దేవుని పిల్లలమైనటువంటి దేవుని యొక్క వారసులుగా, దేవునికి దాసులుగా మనం అందరం కూడా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మన యొక్క ధనము అనేది ఏ దొంగ కూడా దొంగలించలేడు. అది తుప్పు పట్టదు, చిమ్మగిలదనే వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా మరి ఇక్కడ దేవుడు ఏం తెలియపరుస్తారండి, ఈ లోకంలో ధనమును కూర్చుకొనవద్దు. దేవునికే గాని సిరికే గాని మరి ఇద్దరు యజమానులకి దాసులుగా మనము ఉండకూడదు. ఒక యజమానుడు దగ్గరే, ఒక రక్షకుడు దగ్గరే, ఒక సహాయకుల దగ్గర మాత్రమే ఎవరైతే ఆదరించబడుతున్నారో, ఎవరైతే మనల్ని దేవుడు సృష్టించి ఉన్నాడో ఆయన వైపే మన యొక్క హృదయాలను
మన తలంపులను ఉద్దేశంలో కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో ధనము కోసం, ఈ లోకంలో వాటి కోసం మనం ప్రయాస పడితే ఆ ప్రయాసం అంతటినీ కూడా దొంగలిస్తూ ఉంటాడు. నువ్వు పడిన ప్రయాసం అంతే కూడా చిమ్మగిల్లిపోతూ ఉంటుంది, తుప్పి పట్టిపోతూ ఉంటుంది. అయితే నువ్వు దేవునికి దాసుడుగా ఉన్నట్లయితే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నీతిమంతుల యొక్క గృహము ధన నిధితోటి దేవుడు నింపుతాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ లోకమైనటువంటి ధనమును బంగారం బట్టి మనము కూర్చుకొనక ఆ పరలోకంలో దేవుని యొక్క ధననిధిని సంపాదించుకునే వారుగాను మనమందరం కూడా మరి దేవుని వాక్యను బట్టి, దేవుని సువార్తను బట్టి మనం ముందుకు నడుచుకునే వారుగాను, ఈ రక్షణ మరి సువార్త విషయంలో పరిపూర్ణమైన వారుగా మనం అందరం కూడా ఉండాలని ఇది దేవుని యొక్క ఆజ్ఞతో పాటు మరి సువార్త తెలియపరచబడుతున్న మాటలుగా జ్ఞాపకం చేసుకుంటూ ఈ సువార్తలో పరిపూర్ణమైన వారుగా మీరు అందరూ కూడా ఉండాలని, అభివృద్ధి చెందాలని, నిత్యమైన పరలోక రాజ్యపు వారసులుగా, దేవుని పిల్లలుగా మీరందరూ కూడా ఫలించేవారుగాను, దేవునితో సహవాసము ఆయనకు కుడిపార్శ్వంలో మనం అందరం కూడా కూర్చొని ఆయన ఆరాధించే వారిగా మనం అందరం కూడా ఉంటుండగా ఈ లోక సంబంధమైన వాటిని దూరముగా ఉంటూ, ఈ లోక ఆశలకు దూరముగా ఉంటూ, ఈ లోక సంబంధమైన ధనముకు దూరముగా ఉంటూ దేవుని యొక్క దాసులుగాను, దేవుని యొక్క పిల్లలుగా మీరందరూ కూడా ఉండాలని చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.